హలో మూవీ లవర్స్. ఈ ఛానల్‌కి కొత్త వచ్చినోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 'ఓదెల' ఈజ్ ఎ బ్రాండ్. సో, ఈరోజు మనం 'ఓదెల' గురించి మాట్లాడుకుందాం. సో, నాకైతే ఆ విజువల్స్ ఇంకా పోలేదు. సో, ఇక్కడ 'ఓదెల 2' సినిమాపై యూనిట్ టచ్‌తో ఒక సూపర్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది నాకు. సో, ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. సో, భయాన్ని మించిన అనుభవం 'ఓదెల 2'. ఓటీటీలో ప్రశంసలు పొందిన 'ఓదెల' రైల్వే స్టేషన్ తర్వాత ఇప్పుడు 'ఓదెల 2' థియేటర్‌లోకి అడుగుపెట్టింది. హర్రర్, థ్రిల్లర్, మైథాలజీ అంశాల మిశ్రమంగా రూపొందిన ఈ చిత్రం తొలి సీన్ నుంచే గంభీరంగా ప్రారంభమవుతుంది. కథ నేపథ్యం గ్రామపు సంకేతాల మధ్య తిరుపతి అనే కామాంధుడి ఆత్మ తిరిగి వచ్చినట్లు చూపించి ప్రేక్షకులు మొదటి నుంచి టెన్షన్ పుట్టిస్తుంది. ముఖ్యంగా తల పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే ఓ చిన్నారి సీన్ సినిమా బలాన్ని పెంచుతుంది. సో, ఆత్మను శిక్షించాలంటే ఆచారాలే ఆయుధాలా? సో, తిరుపతి ఆత్మకు శాంతి లేకుండా సమాధి శిక్ష విధించే పద్ధతిని చూపించిన విధానం కొత్తగా ఉండకపోయినా దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు ఇంటెన్స్‌గా ఉంటుంది. గ్రామస్తుల గోళ్ళు, నల్లకోడి రక్తం వంటి రాచరిక ఆనవాళ్లను స్క్రీన్‌పై పాత పద్ధతుల్లో చూపించడం ఆడియన్స్‌లో ఒక భయం, ఆసక్తిని కలిగిస్తుంది. ఇక్కడే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్స్‌ను హిందూ ఆచారాల్లో కలిపి చూపించడం భలే ఉంది సినిమా. తిరుపతి పీడ మళ్ళిన గ్రామం. అంటే ఒకానొక దయ్యం తిరిగి వచ్చినట్లు కాకుండా ఇదే గ్రామాన్ని విడిచిపెట్టలేని కక్షతో వచ్చిన ఆత్మలా కనిపిస్తుంది. అమ్మాయిలపై కక్షతో ఉన్న తిరుపతి భేదాత్మక మారి ఒక్కొక్కరిని చంపుతుంటాడు. ఇందులో మానవ విలువలతో పాటు సంప్రదాయ నమ్మకాలకి మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ నేపథ్యాన్ని సరిగ్గా టాక్ వాల్యూ ఉన్న సీన్‌తో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. భైరవి అక్కక తమన్నా దాటి తమన్నా భైరవి పాత్రలో నిజంగా గ్లామర్‌ని పక్కన పెట్టి ఒళ్ళుగా గురిపెట్చే డైలాగులతో నడిచింది. ఆమె పాత్రలో దేవత స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ప్రతి మాటలో పంచాక్షర శక్తి వినిపిస్తుంది. శివుని నీడలో ఆమెను చూపించడమే కాకుండా ఆత్మతో ఫేస్ టు ఫేస్ నెక్స్ట్ లెవెల్‌లో తమన్ను చూపించిన పెర్ఫార్మెన్స్‌ను థియేటర్‌లో చూసేవాళ్ళు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయి. సో, క్లైమాక్స్ శివభక్తుల ప్రభావం. సెకండ్ హాఫ్ కొంచెం లాగుతున్న క్లైమాక్స్‌లో శివుడు ప్రత్యక్షమై సినిమా మొత్తానికి ఓ హైలైట్. అది ఒక సినిమా సన్నివేశం కంటే ఆధ్యాత్మిక అనుభూతిలా అనిపిస్తుంది. నందీశ్వరుడు, శివుడు, భైరవి సహాయంగా రావడం, నేపథ్య సంగీతం ఇవన్నీ కలిసి సినిమా చివర్లో మేజిక్‌లా ఫీల్ చేస్తాయి. సో, టెక్నికల్ బీజీఎం, విజువల్స్ 'ఓదెల' స్టాండప్. సో, సౌందరరాజన్ సినిమాటోగ్రఫీతో పాటు ఆజనీష్, లోక్నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓవరాల్ ఫీల్‌ను చూపిస్తాయి. ముఖ్యంగా శివుడి ఎంట్రీలో వచ్చిన బీజీఎం థియేటర్‌లో సీరియస్ ఎనర్జీని పెంచింది. వీఎఫ్ఎక్స్ పనితీరు బాగా స్టాండర్డ్‌గా ఉండడంతో హర్రర్ మూమెంట్స్ కూడా రిచ్‌గా కనిపించాయి. మొత్తంగా 'ఓదెల 2' ఒకే సమయంలో భయాన్ని, భక్తిని కలిగి చూపించే విధంగా నిలిచింది. సో, ఈ సినిమా వేరే లెవెల్‌లో ఉంది. నాకైతే బాగా నచ్చింది. తప్పకుండా ఇది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. సో, థియేటర్‌లో వెళ్లి చూడండి. ఆ ఎక్స్‌పీరియన్సే వేరు. సో, తమన్నా యాక్టింగ్ ఎలా ఉంది? మీరు సినిమా థియేటర్‌లో చూడాలనుకున్నారా? కామెంట్‌లో చెప్పండి. సో, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.